ఏమైనా చేస్తుందా? ఈ హాస్టల్స్లో 7 వాటికి కాంపౌండ్ వాళ్ళు లేవు అధ్యక్ష. అలాగే 12 దానిలకి ఆర్ఓ ప్లాంట్స్ లేవు. కొన్ని ఎలక్ట్రిఫికేషన్ ఇంకా టాయిలెట్స్ సదుపాయాలు లేకోకుండా ఉన్నాయి. వీటికి ఏమైనా ఫండ్ రిలీజ్ చేసి ప్రభుత్వం ఇవి ఏర్పాటు చేసే ఆలోచన చేస్తుందా? ఇంకా పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వెల్ఫేర్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఉంది అధ్యక్ష. దీనికి నాడు నేడు కింద 1,70,00,000 శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఓన్లీ 70 lakhs మాత్రమే రిలీజ్ చేశారు. ఆ భవనం కూడా అంతా అసంపూర్ణంగా నిలిచిపోయింది అధ్యక్ష. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మొన్ననే దీన్ని పుట్టపర్తిలో ఉన్న ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లోకి మార్చడం జరిగింది. మంత్రివర్యులు కూడా వచ్చి దాన్ని విజిట్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారం దానికి 3 కోట్లు అవుతుంది అధ్యక్ష. మంత్రివారు దీనికి ఏమన్నా దీన్ని రిలీజ్ చేసి దాన్ని కట్టించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సార్ ఇంకొకటి సార్, మెగా డిఎస్సి రిలీజ్ చేస్తున్నారు కదా అధ్యక్ష, 16,347 టీచర్ పోస్టుల కోసమని. దీనికి బీసీ పిల్లలకి దీనికి ఏదన్నా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తున్నారా? ఎంతమందికి ఈ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష? థ్యాంక్ యూ. మంత్రి గారు క్లుప్తంగా. సార్ ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్న పెద్దది అధ్యక్ష, అందుకని సమాధానం అంత అలా ఉండక్కర్లా. మరి సోదరులు అడిగినట్లుగానే నా బీసీలు నా కాపులు అనే అన్ని రంగాలని ఓటేయించుకొని కులాలను చూపించి ఓటేయించుకొని గత ప్రభుత్వం మోసం చేసిందనే విషయం మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. మరి ఇదే విధంగా ఈరోజు సోదరులు ఫస్ట్ బీసీలకు ఏం బడ్జెట్ కేటాయించారు అన్న విషయాన్ని కూడా అడిగారు. మరి బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బీసీలు గుర్తించి బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని అందరినీ రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకొచ్చిన దేవుడు అనాలి అన్న నందమూరి తారక రామారావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి బీసీలంతా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలు బీసీలు ఇబ్బంది పడ్డారన్న విషయాన్ని తెలుసు. మరి బటన్ నొక్కేదారు తప్ప స్వయం ఉపాధి పథకాలు ఏదీ చేయలేదన్న విషయాన్ని మరొకసారి మీకు గ్రహిస్తూ, మరి మన బడ్జెట్టే మనకు ఒక నిదర్శనం అని కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే మరి 25-26 3,22,359 కోట్లలో 47,556 కోట్లు బీసీలు కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి బీసీ సోదరులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి సోదరులు అడిగారు, మరి గత ప్రభుత్వం బీసీలను గాలికి వదిలేసింది. మరి ఈరోజు మళ్ళీ మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీలకు పెద్దపీటేసి ఒక పక్క రాజకీయంగా ఎప్పుడు వినలేని విధంగా ముఖ్య పదవుల్లో కూడా ఈరోజు సిఎస్ కావచ్చు, మరి అనేక పదవుల్లో ఈరోజు బీసీలకు గౌరవించారు ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు సోదరులు అడిగినట్లు బీసీలకు స్వయం ఉపాధి పథకం కోసం 1,977 కోట్ల నిధులు కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి ఆదరణ పథకానికి కూడా 1000 కోట్లు ప్రకటించారు. మరి ఆర్టిజన్స్కి ఇదే కుల వృత్తులు చేసుకునే వారికి కూడా మేము సంక్షేమ పథకాలు కులాల వారీగా కూడా కేటాయించామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ 56 కార్పొరేషన్లలో మరి కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. కొన్ని కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి గారు కూడా దశ నిర్దేశించారు. జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకు నిధులు కూడా కేటాయించాలని కూడా ప్రతిపాదించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా బీసీలకు పూర్వ వైభవం వచ్చిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి సభ్యులు సింధూరారెడ్డి గారు అడిగారు అధ్యక్ష, మరి బీసీ బిడ్డలు కూడా కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఉండాలని మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలు ఏర్పాటు చేశారు. ఆ గురుకులాలు 108 ఉన్నాయి అధ్యక్ష. ఆ 108లో 106 కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెచ్చారు. 2 గురుకులాలు వాళ్ళు తెచ్చారు. లాస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ను మరియు వాళ్ళ ముఖ్యమంత్రి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు తీసుకెళ్లారు అధ్యక్ష. ఆ పులివెందుల స్కూల్ కూడా అలాగే నిలిచిపోయింది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి చేసుకోలేకపోయారు. మరి మన ప్రభుత్వంలో 14-19లో కొన్ని గురుకుల పాఠశాలకు 25 గురుకుల పాఠశాలకు బడ్జెట్ కూడా కేటాయించి 5 బిల్డింగులు 5-6 బిల్డింగులు 60-80% కూడా పూర్తి అయిపోయినాయి అధ్యక్ష.
కానీ రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకొని పేర్లు ఫోటోలు పెట్టుకోవడం తెలుసు. మరి ఆ బిల్డింగులు కూడా పూర్తి చేసి బీసీ బిడ్డల కోసం అంకితం చేయొచ్చు కదా అధ్యక్ష. అది కూడా